హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ ప్రియా లాగ్స్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఎగ్ పాస్తా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా గిన్నెలో స్టీల్ గిన్నెలోని వాటర్ అయితే పెట్టానండి. ఇప్పుడైతే పాస్తాని యాడ్ చేస్తున్నాను. పాస్తా అనేవి చాలా టైప్స్ ఉంటాయి, బట్ నేను ఇవి తీసుకున్నాను. ఈ పాస్తాలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం సరిపోలేదు పాస్తా, అందుకే మళ్ళీ ఇంకో కొన్ని వేసాను. పిల్లలిద్దరికీ సరిపోవు కదా అనేసి. ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత ఇలాగైతే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. పాస్తా ఊరికనే అడుగును పట్టేస్తుందండి. ఇది చూసారా, ఒక 5 మినిట్స్ అయింది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇలా కలిపాను. ఒకసారి కలిపితే అది కొంచెం కుక్ అయిందో లేదో అని చూశాను. బట్ ఒకటి తీసి చూశాను కానీ ఉడకలేదండి. మళ్ళీ అందులోనే వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచానండి. ఇప్పుడైతే కుక్ అయింది. ఎందుకంటే చూడండి, వాటర్లోంచి పైకి వచ్చాయి అంటే ఉడికినట్టేనండి, అది ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని స్ట్రైన్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి, వాటర్ ఏం లేకుండా ఈ విధంగా వడకట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది. ఇది ఎగ్ పాస్తా కాబట్టి నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఆనియన్ తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ ఒకటి, ఒక పచ్చిమిర్చి, కొంచెం బీన్స్, కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికము. మీకు ఇంకా ఇష్టం ఉంటే స్వీట్ కార్న్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యాడ్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ అనేవి మ్యాండేటరీ ఏం కాదు, ఓన్లీ ఎగ్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆయిల్లోనే ఎగ్ అయితే వేసేసానండి. 2 ఎగ్స్ కూడా వేసేసాను. ఇలా 2 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ మాత్రమే, ఎగ్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ ఎగ్ అనేది చప్పగా అయితే ఉండదు. ఇలా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కింద నుంచి అలా మొత్తం కలుపుతూ ఉండాలండి. కిందన అంటకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల. ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, కొంచెం ఫ్రై అయితే అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత యాక్చువల్గా మీరైతే తీసేయండి కళాయిలో నుంచి. నేనైతే పెద్ద కళాయిలో చేసినట్టు అలా మధ్యలో అలా గ్యాప్ ఉంచేసి అందులో వెజిటేబుల్స్ అయితే వేసాను. బట్ ఇప్పుడు నేనైతే చిన్న కళాయిలో చేశానండి. నాకు అంత ఐడియా రాలేదు, మర్చిపోయి పెద్ద కళాయిలో చేసినట్టే మధ్యలో అలా గ్యాప్ ఇచ్చేసి అందులో వేసాను. తర్వాత నేను బీన్స్ కూడా వేసానండి. బీన్స్ వేసిన తర్వాత కొంచెం ఇరుక అయిపోయింది, అందుకని నేను అప్పుడు తీసాను ఎగ్ అనేది. మీరైతే ముందే ఎగ్ తీసేయండి బయటికి వేరే ప్లేట్లోకి. ఇలా నేను చూపించిన విధంగా ముందే తీసేయండి. నేనైతే మరి వేసేసాను కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుందని తీసేసానండి. ఇలా తీసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, క్యాప్సికమ్, అవి కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. అండ్ ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అనేది పాస్తాలో వేసాము, అండ్ ఎగ్లో వేసాము, అండ్ వెజిటేబుల్స్లో కూడా వేసాము కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాయి కదా, పాస్తా అయితే వేసేసాను. పాస్తా వేసిన తర్వాత ఎగ్ కూడా వేసేస్తున్నానండి. ఇలా ఎగ్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే చిల్లీ వెనిగర్ అండి, అంటే లెమన్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇది లేని వాళ్ళు ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను చిల్లీ వెనిగరు. లెమన్ అయితే వేసుకునే వాళ్ళు లాస్ట్లో వేసుకోండి స్టవ్ ఆపేసాక. ఇది డార్క్ సోయా సాస్, ఇదైతే ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే గరిటతో చూపిస్తున్నాను కదా, గరిటతో కాబట్టి ఇలా 2 టైమ్స్ వేసుకుంటున్నాను. మీరు స్పూన్తో వేసుకుంటే పెద్ద స్పూన్ అయితే 1/2 వేయండి, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ వేసేసుకోండి. నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసానండి. గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది కూడా వేసేసుకుంటున్నాను ఒక 1/2 స్పూన్ లాగా. ఇలా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మనం కారం అదేమి యాడ్ చేయం కదా, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేసాము. అండ్ ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. సాసెస్ అన్నీ వేసాక ఫ్లేమ్ అనేది హైలో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. నేనైతే పిల్లలిద్దరికి సర్వ్ చేస్తానండి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.